ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను డైరీ గురించి మాట్లాడేది, డైరీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పేది, రైతులకు అవగాహన తెప్పించేది, పెద్ద పెద్ద డైరీ ఇండస్ట్రీలు రైతులను ఎట్లా మోసం చేసినాయని చెప్పినప్పుడు అప్పుడేం చేసినంటే పొలిటికల్గా అబ్బా వీడు మన కొంప ముంచుతాడని చెప్పి కంపెనీలు అన్నీ ఏం చేసినాయంటే 2000 లీటర్స్ పాలు మేము ప్రొడ్యూస్ చేసేది మా పాలు కంపెనీలు తీసుకోకుండా గవర్నమెంట్ ప్రెజర్ చేసి, అంటే గవర్నమెంట్ డైరీలలో జరిగే ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు, రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు అన్నీ చెప్పేసినాం కులం. చెప్పేది ఉంటే ఏం చేసినంటే నా పాలు 2000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే ఫార్మర్ని నా పాలు తీసుకోకపోతే నేను ఎంత నష్టపోతాం. సో ఇలాంటి నష్టాలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, బయటికి మాట్లాడి, ప్రెస్కు మాట్లాడి ఈ విషయాలు చెప్పి సొసైటీని మారుద్దామన్న ప్రయత్నం చేసినా కూడా మనం దెబ్బతిన్నాం. ఒకసారి 2000 లీటర్ల పాలు తీసుకోకపోయేది ఉంటే దాదాపు రోజుకు 2000 ఇంటూ 40 రూపాయలు అంటే ఎంత లాసో మీరు అర్థం చేసుకోండి. అట్లా ఒక వారం 10 రోజులు పాలు తీసుకోకుంటే నా పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. మోరిలో పారబోసేది పాలన్నిటి. అంటే నీతి నిజాయితీగా బతుకుదామన్నప్పుడు ఎక్కడైనా మన దగ్గర మన భారతదేశంలో కొంచెం చాలా టఫ్. ఎందుకంటే ఇక్కడ లంచాలు ఇచ్చేటోళ్ళదే పవర్ ఎక్కువ, ప్లస్ అవినీతి పరులదే రాజ్యం. మీరందరూ చూడొచ్చు, ఎవడైతే రాజకీయాలలో అయినా కావచ్చు, బిజినెస్లలో అయినా కావచ్చు, టాటా కంపెనీ ఒకలాగా ఫంక్షన్ చేస్తే ఇక మిగతా నేను పేర్లు చెప్పగానే మిగతా కంపెనీలు ఒకటే రోజు ఎక్కడికో వెళ్ళిపోతాయి, కోట్లలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి. కాంట్రాక్టర్స్ మనం చూసినామా, సైకిల్ మీద చూసిన తిరిగే కాంట్రాక్టర్లు, డొక్కు స్కూటర్ల మీద తిరిగే కాంట్రాక్టర్లు కూడా ఇవాళ లక్షల కోట్లకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఒకటేసారి ఇట్లా లంచాలు ఇచ్చి, ఫ్రాడింగ్ ఇచ్చి, గవర్నమెంట్ సొమ్మును దోచుకొని దొంగ బిల్లులు పెట్టుకొని సంపాదించే కాంట్రాక్టర్లను చూసినాం. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ రాజకీయాలకు వచ్చి ఇవాళ రేపు రాజకీయాలలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. సో సక్సెస్ రేట్ ఎక్కడ ఉన్నది? మంచోళ్ళ దగ్గర లేదు సక్సెస్ రేటు. ఇట్లాంటి అవినీతి పనులు చేసేటోళ్ళ దగ్గర, ఇట్లాంటి క్రూరమైన ఆలోచనలు ఉన్న దగ్గర, ప్రజలను మోసం చేసేటోళ్ళ దగ్గర, ప్రజలను దోసుక తినేటోళ్ళు సక్సెస్ రేట్లో ఉన్నారు. ఏదో మనం మంచిగా వచ్చి డైరీ ఫామ్ పెట్టుకొని స్వచ్ఛమైన పాలమ్మతో, పాలమ్మేటోని కంటే బెల్ట్ షాప్ పెట్టేటోడు లాభాలలో ఉన్నాడు. ఇది వాస్తవం. పాలమ్మ కంటే బెల్ట్ షాప్ పెట్టుకుంటే లాభాలలో ఉన్నది పరిస్థితి. ఇది లాస్ట్కు ట్యాగ్ లైన్ ఏంటంటే, గ్రామం, ఒక చిన్న గ్రామం శ్రీపతిపల్లి అనే మా గ్రామం, 16-17 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల ఉన్నోడు దాంట్లో ఎవడన్నా తెలియకల్లోడు ఉంటే వాడు గ్రామాన్ని శాసిస్తున్నాడు. ఎందుకంటే బెల్ట్ షాప్ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి పైసలు వసూలు చేసుకుంటారు. అంటే పోలీసు వాళ్ళతో ఒక రిలేషన్. అంటే వ్యవస్థ ఎటుపోతుందంటే షెడ్డోన్ చేతిలోనే రాజ్యం అవుతుంది. మంచోని దగ్గర రాజ్యం లేదు. బెల్ట్ షాప్ పెట్టేటోళ్ళ దగ్గర పోలీసు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, బ్రోకరిజం చేసేటోళ్ళ దగ్గర పోలీసు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఇంకా లంగ పనులు ఏవైతే సొసైటీలో దొంగ ఇసుక కొట్టేటోళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి, పోలీసు వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. దొంగల దగ్గర లంగలు కూడా పోలీసు వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. సొసైటీలో ఒక మంచోడు పోలీస్ స్టేషన్ పోతే వాని పని కాదు, ఈ లంగను పట్టుకొని పోతే పని అవుతుంది. ఇట్లాంటి రాజ్యంలో మనం ఉన్నాం. సో ఇట్లాంటి సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి మనం రైతులం గ్రామానికి వచ్చి ఏదైనా చేసుకోవాలి ఇండివిజువల్గా అన్నప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్గా తీసుకొని బిజినెస్ను మనం స్టార్ట్ చేయాలి. బయట ఫ్యాక్టర్స్ తెలవకుండానే మనం ఇంపాక్ట్ చేస్తాయి. 100% మనకి ఇంపాక్ట్ చేస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సొంతూరు కంటే పక్కూరులో చేసినప్పుడు మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే. సొంతూరులో చేసినప్పుడు కొంచెం పక్కూరులో ఎంత సక్సెస్ అయినో అంత సక్సెస్ కాలేవు. ఎందుకు సక్సెస్ కాలేమన్నది అది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇలాంటి ఫ్రెండ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంకింగ్ అన్నది అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి, డైరీ ఫార్మ్స్ పెట్టడానికి లోన్స్ ఎంత ఇస్తున్నారు, సబ్సిడీస్ ఎంత ఇస్తున్నారు, బయటి దేశాలతో పోస్తే చాలా తక్కువ. సో
ఎంత కష్టపడ్డా లాభాలు ఏముంటాయి? బ్యాంకు సపోర్ట్ చేయండి, ఎక్కడనో ఒక దగ్గర ఆగిపోతాం కదా. మేము ఒక దాకా వెళ్ళిపోయినాం. 300 ఆవులు, గ్రోత్, కంపెనీ డెవలప్మెంట్. సరే, ఇట్లాంటి వాళ్ళకు ఫార్మర్స్ అయినప్పుడు మేము పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గరికి పోలేము, ఏంజల్ ఇన్వెస్టర్స్ని తెచ్చుకోలేము, ఎక్కడెక్కడికో అంత ఈ కష్టం మనం పడలేం కదా. పడలేనప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరికి? గవర్నమెంట్ షుడ్ టేక్ నెసరీ స్టెప్స్ అండ్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. కానీ ఇట్లా సపోర్ట్ చేయదు. ఏదో సిటీలో ఒక చిన్న మెడికల్ షాప్ వానికి లోన్ ఇస్తాం అని తిరుగుతారు. కానీ ఇక్కడ 20-30 లక్షల టర్న్ ఓవర్ చేసిన డైరీ ఫామ్కి ఎవడు లోన్ ఇవ్వాలంటే ఇయ్యాడు సరిగా. ఎందుకు ఇయ్యాడు? అదే $1 మిలియన్ క్వశ్చన్. ఇలాంటప్పుడు డైరీలు ఎట్లా డెవలప్ అవుతాయి అంటే, మళ్ళా నీకు సిటీ ప్రాపర్టీ కావాలంటారు, అంటే విలేజ్ ప్రాపర్టీని కన్సిడరే చేయరు లోన్కి. అట్లాంటప్పుడు సిటీలో ప్రాపర్టీ లేనోడు ఎట్లా బాగుపడాలి? సిటీలో ప్రాపర్టీ కావాలంటారు. ఎన్నో బ్యాంక్స్కి తిరిగితే సిటీ ప్రాపర్టీ కావాలి, సిటీ ప్రాపర్టీ ఉంటే లోన్. అరే, సిటీనే వద్దనుకొని అమ్ముకొని సిటీ నుంచి వచ్చి గ్రామాలలో ఉంటే ఇది ఒక క్వశ్చన్. దీనికి కూడా ఆన్సర్స్ లేవు. పోనీ ఇట్లా ఏమైనా కమిటీలు వేసి, గవర్నమెంట్ తరఫు నుంచి కమిటీలు వేసి మనం పడ్డ బాధలు వాళ్ళకి చెప్పాలంటే ఎవరికి పట్టింపు? ఏ ఎమ్మెల్యే లేకుంటుంది ఇంత అవగాహన, ఏ ఎమ్మెల్యే లేకుంటుంది ఇంత ఆలోచన? కరెక్ట్ రైతుగా ఉన్నోడిని కమిటీలలో వేసి రైతును అడిగితే తెలుస్తుంది. ఒక రైతుగా ఉన్న ముఖ్యమంత్రికి రైతు సమస్యల గురించి తెలుస్తాయి. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి ఏం తెలుస్తాయి? ప్లస్ ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేసిన ఎమ్మెల్యేలకు రైతుల గురించి ఏం మాట్లాడగలుగుతారు? అసెంబ్లీలో సబ్జెక్ట్ ఏది, కంటెంట్ ఏంది, వాని బాధలు ఎట్లా అర్థమైంది చెప్పినా కూడా ఒక జోక్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు అసెంబ్లీలో ఏదో పైకి మాట్లాడతారు, కానీ ఇన్ డెప్త్ మాట్లాడాలంటే ఏదో మిల్క్ డైరీ కార్పొరేషన్ ఉన్నదనుకో, దానికి ఒక డైరీ ఫార్మర్ని చైర్మన్ని చేసేది ఉంటే రైతుల గురించి ఆలోచిస్తాడు, పాడి రైతుల గురించి ఆలోచిస్తాడు. లేకుంటే ఇంకా సీడ్ కార్పొరేషన్ ఉంటుంది. ఆ సీడ్ కార్పొరేషన్కి చైర్మన్ ఎవరు ఉండాలి? ఒక రైతు గురించి. సీడ్ అంటే ఏందో తెలియని తీసుకొచ్చి ఆ చైర్మన్ పొజిషన్లో పెడతారు. ఓ గుడి, దేవస్థానం ఉంటుంది, దేవస్థానం చైర్మన్ల పొజిషన్లో అసలు భక్తి అంటే ఏందో తెలియని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడతారు. ఇట్లాంటప్పుడు ఎట్లా వ్యవస్థలు ఎట్లా బాగుపడతాయి? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ మనం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనిషికి ఇండియాలో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, డైరీగే కావచ్చు, షీపే కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కుప్పగూలిపోతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర రైతే మోసపోతాడు. చివరికి అందరూ మోసం చేసేది ఏంటంటే రైతునే. ఇది ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇన్ని విధాలుగా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను.